తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారా లేదా? వాడితే దానికి కారణం ఎవరు? నెయ్యి కల్తీకి కారణం ఎవరు అనే అంశాన్ని దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. సంతోషం. ఇటీవలి కాలంలో సిబిఐ విచారణనే ప్రజలు విశ్వసించలేని పరిస్థితి. పంజరం చిలకలు మాదిరిగా చిలక పలుకులు పలకవద్దని కోర్టులు ఎన్నిసార్లు మందలించినా దర్యాప్తు సంస్థలు తమ వైఖరిని మార్చుకోవటం లేదు. ప్రభు సమ్మితంగా అంటే అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారు. తిరుపతి లడ్డూ కేసు మరింత విచిత్రమైనది. ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి తన పార్టీ కార్యాలయంలో నెయ్యితో గొడ్డు కొవ్వు కల్తీ అయిందని, దానిని లడ్డూల తయారీలో వినియోగించారని చెప్పేశారు. దానితో ఆ వార్త సంచలనం అయ్యింది. ఇలా ప్రకటన చేయటంలో అనేక కుట్రకోణాలు దాగి ఉన్నాయని ఆలోచన పరులు విమర్శిస్తున్నారు. అవి ఏమిటో చూద్దాం. 100 రోజుల ప్రభుత్వ వైఫల్యాలను మీద ప్రజల దృష్టిని మళ్లించడం. జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు క్రిస్టియన్ అని తెలుగు ప్రజల్లో మరోసారి గుర్తు చేయటం. బీజేపీకి మరింత చేరువ కావటం. బీజేపీలో ఆర్ఎస్ఎస్ విభాగానికి అత్యంత సన్నిహితం కావటం. దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల మీద పట్టు సాధించాలని హిందూ సంస్థలు చేస్తున్న కృషికి ఆసరా ఇవ్వటం. సందట్లో సడేమియా మాదిరిగా తన డైరీ సంస్థకు హెరిటేజ్కు స్వల్పకాలంలో దీర్ఘకాలంలోనూ ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం. వీటన్నిటి మీద ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. నిజానికి చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ ఈ విషయాలన్నీ లోతుగా అధ్యయనం చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే పైపైన దర్యాప్తు చేసే అనుమానాలు మరింత బలపడే విధంగాను, అధికారంలో ఉన్న వ్యక్తులకు నచ్చని వారిని బలుపసులు చేసే విధంగాను నివేదిక ఉంటుందన్న అనుమానాలు సహజంగానే ప్రజల్లో ఏర్పడ్డాయి. కొన్ని దశాబ్దాలుగా లడ్డూ తయారు చేసే పద్ధతి స్థిరపడింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనేక వ్యవస్థలు కాలంతో వచ్చిన అనుభవంతో స్థిరపడ్డాయి. అందువల్ల కొత్తగా సిట్ అధికారులు కనుగొనగలిగింది ఏమీ ఉండదు. కొత్తగా చేసే సూచనలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ల్యాబ్లను ఆధునిక యంత్ర పరికరాలు మెరుగుపరచాలని సూచించవచ్చు. ఆ విధంగా కాంట్రాక్టర్లకు టీటీడీ నిధులను పంపిణీ చేయటానికి ఒక మార్గాన్ని తెరిచి ఉంచవచ్చు. దీనిని రివర్స్ టెండరింగ్ ఉండదు కదా, నామినేషన్ మీదనే కాంట్రాక్టర్ కూడా ఇవ్వవచ్చు. సిట్ అసలు విచారించాల్సింది ఇది. ప్రస్తుత ఈవో శ్యామలరావును కల్తీ నెయ్యి వచ్చిందని తెలియగానే ఆయన వెంటనే ఎందుకు స్పందించలేదు? టీటీడీ వెల్లడించాల్సిన ఎన్డీడీబీ నివేదిక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎందుకు వెళ్ళింది? ఎన్డీడీబీ నివేదిక పూర్తి స్థాయిలో నిజమేనా? ఆ నివేదికలో ఉన్న ఇఫ్స్ అండ్ బట్స్కి ఏమిటి కారణము? ప్రభుత్వ అధినేత సచివాలయంలో వివరాలు వెల్లడించకుండా పార్టీ కార్యాలయంలో ఎందుకు వివరాలు వెల్లడించారు? ఈ అంశాలను వెలికితీసే సత్తా సిట్కు ఉంటుందా? మా పరిశీలన అంశాలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇవి లేవని సిట్ తేలిగ్గా తప్పించుకుంటుంది, అందులో సందేహం లేదు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ వారు సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి వివాదం అంతా జరుగుతున్న విషయం తెలిసిందే. వారు ఆన్లైన్ టెండర్లో పాల్గొని కేజీ నెయ్యి 319 రూపాయలు కోట్ చేసి L1గా వచ్చినందుకు ఆనవాయితీ ప్రకారం 65% నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఈ డైరీకి అప్పగించారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో వచ్చిన జూన్ నెలలోనే వారు నెయ్యి సరఫరాను ప్రారంభించారు. ఈ నెయ్యి ధర మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంత తక్కువ ధరకు మంచి నెయ్యిని ఎలా సరఫరా చేస్తారని ఆయన ప్రశ్నకు సిట్ ఏమైనా సమాధానం చెప్పగలుగుతుందా? డైరీ నిర్వాహకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఆవు పాల సేకరణ ధర 35 రూపాయల లోపే ఉంటుంది. 300కు కిలో చొప్పున నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయడం అసాధ్యమేమీ కాదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆవు పాల సేకరణ ధర ఇంతకంటే తక్కువే ఉన్నది. కనుక ఏఆర్ డైరీ కోట్ చేసిన ధర అభ్యంతరకరమైనదేదీ కాదని డైరీ నిర్వాహకుల అభిప్రాయం. ఏఆర్ డైరీని ఆపేసిన తర్వాత పిలిచిన టెండర్లలో యూపీకి చెందిన ఆల్ఫా ఫుడ్స్ అనే డైరీ L1గా నిలిచింది. వాళ్ళు 475 రూపాయలు కోట్ చేశారు కేజీ నెయ్యికి. పద్ధతి ప్రకారం L1గా ఉన్న ఆల్ఫా ఫుడ్స్కు 65% సరఫరా కాంట్రాక్టును, L2గా ఉన్న నందిని డైరీకి 35% సరఫరా కాంట్రాక్టును దక్కించుకున్నారు. నందిని డైరీ లోగోలోనే సంకరజాతి జెర్సీ ఆవు కొమ్ము ఉంటుందని,
వాళ్ళు సరఫరా చేసేది దేశీ ఆవు నెయ్యి కాదని స్వదేశీ గో ఉద్యమకారులు అభ్యంతరాలు చెబుతున్నారు. ఇది 100% నిజం. అంటే అసలు దేశీయ ఆవులను ఎవరైనా పోషిస్తున్నారా? ఆ సమూహాలు ఎక్కడైనా ఉన్నాయా? వారి వద్ద నుంచే పాలు సేకరిస్తున్నారా? వారు పాలు సేకరిస్తే ఆ రైతులకు దేశీయ ఆవులను లేకపోతే నాటు ఆవులను పెంచే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందా? ఆ ఆవులకు పుట్టే దూడలను, ముఖ్యంగా మగ దూడలను, గిత్త దూడలను ఏం చేస్తున్నారు అనే అంశం కూడా పరిశీలించాల్సి ఉంది. ఈ విషయాన్ని మనం ఒక వీడియోలో చేసాం కూడా. ఇది మరో చర్చనీయ అంశం. మీకు L1గా ఉన్న ఆల్ఫా ఫుడ్ డైరీ ప్లాంట్కు తిరుపతికి సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అంత భారాన్ని మోస్తూ ఇక్కడి నుంచే వాళ్ళు సరఫరా చేస్తారా, లేక అదే పోరితో స్థానిక డైరీలు ఏవైనా పని చేస్తాయా అనే చర్చ కూడా జరుగుతున్నది. అంటే ఆవు పాలు కాకుండా గేదె పాలను కూడా మిక్స్ చేసి ఇస్తున్నారా, యానిమల్ ఫ్యాట్ను మిక్స్ చేస్తున్నారా, వెజిటబుల్ ఆయిల్స్ మిక్స్ చేస్తున్నారా అనే విషయాలు తేల్చాల్సి ఉంది. ఆల్ఫా డైరీ అనేది అన్లిస్టెడ్ కంపెనీయే కనుక అదేమి అసాధ్యమైన వ్యవహారం కాదు. ఇక్కడికి ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే నెయ్యి నాణ్యత మీద చంద్రబాబు ఆరోపణ చేసిన రోజున, అంటే సెప్టెంబర్ 19న ఆయన కుటుంబ యాజమాన్యంలోని హెరిటేజ్ కంపెనీ షేరు విలువ ₹565. సరిగ్గా వారం రోజుల్లో సెప్టెంబర్ 27 నాటికి 635 దాటింది. అన్ని వాస్తవాలను ముందు షేర్ మార్కెట్ గుర్తిస్తుందంటారు కదా, స్టాక్ మార్కెట్. దీనిని బట్టి చూస్తే హెరిటేజ్ కంపెనీకి ఏదో లాభం ఉన్నదేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇలా షేర్ ధర పెరగడం కేవలం యాదృచ్ఛికమేనా అన్న ఈ అంశాన్ని కూడా సిట్ నిగ్గు తేల్చగలదా? ఆ నైపుణ్యం పోలీసు అధికారులకు ఉన్నదా, ఉంటుందా? పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రాకముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన పుణ్యమాని హెరిటేజ్ సంస్థ షేర్లు అమాంతంగా పెరిగాయి. అప్పుడు 100 కోట్ల అయాచిత లభించిన కంపెనీకి షేర్ హోల్డర్లకు లభించింది. దీనిపై పార్లమెంటులో కూడా ప్రస్తావనకు వచ్చింది. అది కూడా యాదృచ్ఛికమేనా? తిరుపతి లడ్డు వివాదం రావడం వలన హెరిటేజ్ కంపెనీకి అయాచిత లబ్ధి లభించింది. అది వాస్తవమా కాదా? ఈ అంశాలను కూడా నిజానికి సిట్ నిగ్గు తేల్చాలి. అంతటి వృత్తిపరమైన నిబద్ధత అధికారులకు ఉంటే భారత మాత పులకరించిపోతుంది, హిందూ మాత పులకరించిపోతుంది, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మనసు కూడా శాంతిస్తుంది. అయితే హతవిధి ఏం జరుగుతుందో చూద్దాం.